అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి ఇవ్వాలి. కనీస వేతనాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా 10,000 రూపాయల వేతనము కల్పించాలి. పని భద్రత పని భద్రత ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులను ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా 10,000 వేతనము వేతనాలు వ్యక్తిగత అకౌంట్ లో వేయాలి. స్వీపర్ల అకౌంట్ వాళ్ళ అకౌంట్ లోనే చెల్లించాలి. పెండింగ్ కార్మికుల ఐక్యత కేటాయించాలి. కొత్త మెనూకు బడ్జెట్ ను కేటాయించాలి. కొత్త మెనూకు బడ్జెట్ ను సరఫరా చేయాలి. కోడిగుడ్లను ప్రభుత్వమే చేయాలి. కోడిగుడ్లను ప్రభుత్వమే రావాలి. డిఈఓ గారు బయటికి రావాలి. డిఈఓ గారు బయటికి టిఫిన్ బిల్లులు పెంచాలి. కొత్త మెనూకు బడ్జెట్ ను పెంచాలి. కొత్త మెనూకు బడ్జెట్ ను పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు చెల్లించాలి. టిఫిన్ బిల్లులు పరిష్కరించేంత వరకు, అధికారులు వచ్చేంత వరకు కదిలేదు లేదు. అధికారులు వచ్చేంత వరకు కదిలేదు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది. మాకు 7 నెలలుగా కోడిగుడ్ల బిల్లులు రావడం లేదు. గతంలో పెట్టినటువంటి టిఫిన్ బిల్లులు 6 నెలల టిఫిన్ బిల్లులు రావాలా, 6 నెలల జీతాలు రావాలి. పిల్లలకి ఇచ్చే మెనూ ఛార్జీలు 4 నెలలు బిల్లులు రావాలి. అన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. కొత్త మెనూ తీసుకొచ్చారు. ఆ కొత్త మెనూ ప్రకారం వంట చేయమంటున్నారు. డబ్బులు ఏమీ ఇవ్వకుండా వంట చేయమంటే సాధ్యం కాదు. వంట చేయడానికి చాలా ఇబ్బందులు పాల్పడుతున్నాము. మరి మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారన్న హామీ కూడా ఇవ్వడం లేదు. అప్పులు కూడా బయట పుట్టడం లేదు. మరి డిఓ గారు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు స్కూళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తున్నారు, కానీ మరి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత వారం మేము కలెక్టర్ గారిని కలిసినప్పుడు టిఫిన్ బిల్లులు రావని చెప్పేసి అన్నారు. ఆ గవర్నమెంట్ పోయింది కదమ్మా, గవర్నమెంట్ లేదు కదా, డబ్బులు రావు అని అన్నాడు. మరి ఈ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు ఇంత పెండింగ్ ఉన్నది. గవ్వాలని అనుకోకుండా ఈ గవర్నమెంట్ పడిపోతే ఈ డబ్బులు కూడా మునగటమేనా? ఎటు తిరిగి కార్మికులే నష్టపోవాలా? గవర్నమెంట్ కి ఎదురు పెట్టుబడి పెట్టి మేము వంటలు చేస్తున్నాం కదా, మా డబ్బులు రాకుండా పోతే ఎట్లా? వస్తాయని చెప్పి హామీ ఇచ్చింది వీళ్ళే కదా, డబ్బులు వస్తే చేయండి అని కూడా మాకు టిఫిన్ 6 నెలలు పెట్టిపించారు. 6 నెలల జీతంలో ఇవ్వలేదు. 6 నెలల టిఫిన్ బిల్లులు కూడా రాలేదు. ఆ లక్షల్లో ఉన్నాయి ఆ బిల్లులు. అవే రాకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఇవి కూడా వస్తాయని గ్యారెంటీ లేదు కదా. మళ్ళీ ఇప్పుడు 7 నెలలు 4 నెలలు ఈ విధంగా కోడిగుడ్లు 3 సార్లు పెట్టమంటున్నారు. గవర్నమెంట్ సరఫరా చేస్తే 3 సార్లు కాదు 30 రోజులు కూడా రోజు గుడ్డు వండి పెట్టడానికి రెడీగా ఉన్నాము. మాకు మాత్రం తక్షణమే ఈ ఫస్ట్ లోపు మాకు బిల్లులు పడాలి. లేని పక్షంలో మేము వంటలు బంద్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ పెద్ద ఎత్తున ఈరోజు కార్మిక వర్గం ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ ఆందోళన ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ప్రతి నెల బిల్లులు చెల్లించకపోవడంతో ఈరోజు కొత్త మెనూ పెట్టాలి, ప్రతిరోజు 2 కూరలు వంట చేయాలి, ఎగ్ బిర్యానీ పెట్టాలి, వెజిటబుల్ బిర్యానీ పెట్టాలి అని ప్రభుత్వం మెనూ పెట్టింది. మరి మెనూ పెట్టిన ప్రభుత్వం బిల్లు కూడా ఇవ్వాలి కదా, బడ్జెట్ ఇవ్వాలి కదా. అంటే బడ్జెట్ ఇవ్వకుండా, బిల్లులు ఇవ్వకుండా నువ్వు పెట్టమంటే 2 సంవత్సరం టిఫిన్ బిల్లు పెడితే ఒక్కొక్క కార్మికురాలు 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లుల గురించి మొన్న ధర్నా చేసి కలెక్టర్ గారిని అడిగితే
ప్రభుత్వం మారింది, ప్రభుత్వం పోయింది, నాకు సంబంధం లేదని చెప్తారు. అంటే ఇలా కలెక్టర్ గారు, డిఓ గారు, ఎంఈఓ గారు స్కూళ్ళకి వచ్చి ఒత్తిడి చేసి టిఫిన్లు పెట్టించి, టిఫిన్లు పెట్టకపోతే మిమ్మల్ని తొలగిస్తామని బెదిరించి ఇంత చిత్రహింసలు పెట్టి బెదిరింపులు పెడితే, అప్పు చేసి టిఫిన్ పెడితే ఇప్పటికీ ఆ అప్పు డబ్బులు రాలేదు. ఇలా కార్మికులు చాలా మంది వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని నమ్ముకొని ఈరోజు పిల్లలకు భోజనం పెడతా ఉన్నారు. చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు టిఫిన్ బిల్లులు చెల్లించాలి, పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా కార్మికులకు అందించేటువంటి వేతనాలు ఈక్యూపీతో సంబంధం లేకుండా నేరుగా కార్మికుల అకౌంట్లో పడాలి. స్వీపర్లు, స్కావెంజర్ల వేతనాలన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లో పడాలని చెప్పి, పనిచేసే కార్మికులు చనిపోతే రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. మరి వాళ్ళ కుటుంబానికి ఎవరు ఆదుకోవాలి? అందుకే ప్రతి కార్మికురాలికి 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే ఉచితంగా చేయించాలి. గ్యాస్ను, కోడిగుడ్లను సరఫరా చేయాలి. అదేవిధంగా స్కూళ్లలో ఇలా వర్షం పడతా ఉంది, చాలా స్కూళ్లలో వంట షెడ్లు లేవు, చెట్టు కింద అంటుతా ఉన్నారు. ఈరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. ఇలా వంట బాగాలేదని చెప్తా ఉన్నారు. మరి వంట చేసే దగ్గర వంట షెడ్ ఎందుకు నిర్మించింది గవర్నమెంట్ అని సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం పోరాటం ఆగదు. ఇదేదో మంచిర్యాల జిల్లాకే పరిమితమైన పోరాటం కాదు. ఈ రోజు కలెక్టరేట్ ఏటో జరిగిన పోరాటం రేపు మండల కేంద్రాలు, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఇక సమస్య పరిష్కారం కాకపోతే చలో ప్రజాభవన్, చలో హైదరాబాద్ కూడా ముట్టడిస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.